రూపాయలకే సర్జరీ చేసి ఒక 10,000 పైన సర్జరీలు అని చేసి ఎందుకు అట్లా చేశారు అంటే వాళ్ళ నాన్నగారు వాడికి తినడానికి సరిపడా ఉన్నాయి కదా, నువ్వు నేర్చుకున్న విద్యని ప్రజలకు పంచు అంటే అప్పట్లో ఆ మోరల్స్ ఉండేవి. అలా రూపాయి డాక్టర్గా గన్నవరం అనే ఊర్లో, అంటే విజయవాడ విమానాశ్రయం ఉన్న ఊరు, అక్కడ ఆయన ఒక 34 సంవత్సరాలు సర్వీస్ చేసి 2021లో ఆయన పరమపదించినప్పుడు దాన్ని కొనసాగించాలి అనే ఆలోచనతో అలోపతి కాకుండా నేను ఎక్కువగా నమ్ముతున్న ఆల్టర్నేటివ్ మెడిసిన్, న్యాచురోపతి, వీటిని దృష్టిలో పెట్టుకుని దాన్ని కొనసాగింపుగా ఇక్కడ నేను 4 సంవత్సరాల క్రిందట రామకృష్ణ హెల్త్ లైన్ అని స్థాపించి ప్రొపరేటర్గా రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ రిజిస్ట్రేషన్, డాక్టర్ ఫీజు లేకుండా, న్యూట్రిషనిస్ట్ ఫీజు లేకుండా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా రామకృష్ణ హెల్త్ లైన్ నడపాలి అనే ఉద్దేశంతో రామకృష్ణ హెల్త్ లైన్ స్థాపించడం జరిగింది. ఇక సెల్ హెల్త్ క్లినిక్ అనేది ఒక రీసెర్చ్, రామకృష్ణ హెల్త్ లైన్ కి సపోర్ట్ గా ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్ గా దాన్ని పెట్టి 4 సంవత్సరాలుగా సప్లిమెంటరీ సపోర్ట్ ఏదైతే అవసరమో మనిషికి వాటి మీద రీసెర్చ్ చేస్తూ అనే క్రమంలో దాన్ని ఒక 5-6 సైంటిస్టులను పెట్టి రీసెర్చ్ చేస్తూ సప్లిమెంట్స్ ని ఆవిష్కరించే క్రమంలో సెల్ హెల్త్ రామకృష్ణ హెల్త్ లైన్ కి చాలా ఉపయోగకరంగా సహకరించింది. ఆహార చికిత్సా విధానంతో ఎటువంటి రోగాన్నైనా సప్లిమెంటరీ సపోర్ట్ తో ముందుకు తీసుకెళ్లి ఎటువంటి అనారోగ్యానైనా మనం పరిష్కరించవచ్చు, రూట్ కాజ్ అడ్రస్ చేయొచ్చు. అలోపతి సిమ్టమ్స్ అడ్రస్ చేస్తుంది, మేము ఇక్కడ రూట్ కాజ్ అడ్రస్ చేస్తాం.